అమెరికా పోతాడు సారు, సీఎం సారు 3వ తారీఖు అమెరికా పోతాడు, 3 నుంచి 11. మరి మేము ఏం కావాలి అంతా? ఏం కావాలి సార్? మేమంతా రాసిన సార్. నేను 1:2 ఉన్నా. నేను నా 0.14% పోయింది. ఇక నేను ఎస్ఐ పోయింది. ఇగో నాకు లిగమెంట్ డ్యామేజ్ అయింది. నాకు 3 పిల్లలు. నేను ఏం చేయాలి చెప్పి? ఇక నా ఏజ్ 40 సార్. తర్వాత ఇయర్ నాకు జాబ్ ఇయ్యారు. ఇక గడ్డం కూడా పెంచుకుంటాను. ఇగో ఈ పౌచ్ కూడా వేయించుకుంటలేను. పైసలు లేక ఏం చేయాలి చెప్పిగా? ఏడికి పోవాలి సార్? మేము ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతాను. చెప్పి ఏడికి పోవాలి చెప్పిగా? ఇక అసలు ఇంటికి రమ్మంటాడు కదా, మాట్లాడింది ఎవరు? ఇంటికా? మమ్మల్ని ఇంటి వరకు కూడా ఇంటి వరకు తీసుకుపోతారు సార్ మమ్మల్ని. ఆ నుంచి అటే పంపిస్తారు. గీడ చేస్తేనే ఒక ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చాయి. పాపం పోలీసు వాళ్ళు కొంచెం మాకు ఉన్నారు. కానీ ఇక ఏం చేస్తాను సార్ మా బాధలు. ఇక నేనైతే ఇంటికి పోను సార్. ఈయనే ఉంటా. పోతా కావచ్చు అంతే. నేను పోయినా కూడా వీళ్ళందరూ న్యాయం జరుగుతుంది అట్లా కూడా అనుకుంటాను నేను. లాస్ట్ మరి ఏం చేస్తాం? మరి అయిపోయింది సార్. ఓకే, ఎంతగానో చదువుతాం చెప్పండి సార్. ఎంత చదివే వరకు చదువుతాం సార్. అయిపోయింది. ఇక మాకు ఇక గుర్తుండదు సార్. ఇక 40 బట్ట గుర్తుంటుంది సార్. ఇక చెప్పండి. ఇక గిది సార్ మా బాధ. మేమైతే ఇక్కడ ఉన్నాము. 3000 కుటుంబాలు సార్ మావి. మొత్తం ఆగమవుతాయి. ఇక దయచేసి సీఎం సార్ మమ్మల్ని ఒక్కసారి మా బాధలు ఒక్కసారి పట్టించుకోండి ప్లీజ్. దండం పెడతాం, మీ దండం పెడతా సీఎం గారు సార్. ఇది మా బాధ సార్. వాడిని ఎట్లా మోసం చేస్తున్నాను తెలుసలేదా? మా అయ్యప్పలకు మేము చెప్పుకోలేమా? పోయి చెప్పుకుంటాం. అంటే మీరు ఇంత ఎమోషనల్ గా ఏడ్చి ధర్నాలు చేస్తున్నారు. బయట బల్మూరు వెంకట్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, మీ వెనక రాజకీయ కుట్ర జరుగుతుంది, మీరు అసలు నిరుద్యోగులే కాదంటున్నారు అన్న. ఒకటి సీఎం గారు అన్నారు, మొన్న ఒకసారి అన్నారు, చాలా బాధ అనిపించింది. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని ఏమన్నాడంటే అడ్డ మీద కూలీలు అన్నాడు. ఈయన కూడా ఒకప్పుడు అడ్డ మీద కూలీనివేరా నువ్వు. ఫస్ట్ నువ్వు ఒక కూలీనివే, అంతేనా కాదా? నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు కూలీలాగా ఓట్ల కోసం వచ్చినావు కదా, నువ్వు కూడా కూలీనివే. అట్లా అనుకునే రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన కూడా కూలీనే కదా. ఆయన అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చినావు, ఓట్ల కోసం నువ్వు అడిగినావు, నువ్వు కూలీలు కదా. మేము ఎంఏ బీడీ చేసినాం. మేము మమ్మల్ని కూలీలు అనడం భావ్యత కాదు, ఇది మంచిది కాదు. ఇది మా డిమాండ్ ఒకటన్న, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని. కొత్తగా క్రియేట్ చేయమని చెప్పట్లేదు మేము. కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచో ఇవ్వని చెప్పట్లేదు. ఉన్న ఒక 9210 పోస్టులలో 6000 పోస్టులు ఫుల్ఫిల్ అయినాయి. ఆ మిగతా వాటిని మాకు డౌన్ మెరిట్స్ ద్వారా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, అంతే, ఏం లేదన్న. అదేవిధంగా ఈ ముందస్తు కావచ్చు, మీ దాంట్లో మల్సూరు కావచ్చు, మా ముఖ్యమైనటువంటి ఒక అభ్యర్థులను ఏం చేస్తున్నట్టే ఎక్కడికక్కడికి ఈ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో వాళ్ళను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ అరెస్టులు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీ యొక్క స్వేచ్ఛా భంగానికి ఎక్కడగా ఆటంకం చేయము. మీ యొక్క అందుకనే ఆ యొక్క గత ప్రభుత్వం నిర్బంధించినటువంటిది అది ఏంటిది, ధర్నా చౌక్ ని కూడా పునరుద్ధరించండి చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క నిదర్శన కావచ్చు, ప్రదర్శన కావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీ యొక్క డిమాండ్స్ ఏదైనా కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండు కూడా మీరు చెప్పుకోవచ్చు అని చెప్పాడు. మరి ఇదేంది ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఏమి? 2-3 సీఎలు ఉన్నారు. 2-3 సీఎలు రావాల్సిన అవసరం ఏముంది? మేము నిరుద్యోగులం. మా చేతులు ఏం లేవు. మా చేతుల కత్తులు లేవు, బాంబులు లేవు. మేము ఉగ్రవాదులం కాదు. మాకు ఇంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము మా ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం అంతే.